బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలో మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చడం సరికాదన్నారు. 1600 మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. Tejasvi Surya down down Tejasvi Surya down down BJP down down BJP down down Tejasvi Surya maafi mango maafi mango maafi mango Tejasvi Surya maafi mango maafi mango maafi mango Tejasvi Surya maafi mango Kishan Reddy down 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 Bandi Sanjay down 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 Kishan Reddy తేజస్వి సూర్య నిన్న డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద మాట్లాడుతూ సంబంధం లేకుండా తెలంగాణ బైఫర్కేషన్ లో పాకిస్తాన్ ఇండియాను పాకిస్తాన్ డివైడ్ చేసిన బ్రిటిషర్లు చేసినటువంటి డివైడ్ చేసిన దానికంటే కూడా దారుణంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్న తేజస్వి, నీకు ఏం అవగాహన ఉందని మాట్లాడిన ఒక 1600 మంది బలిదానాలు, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను నువ్వు అంత అవమానకరంగా మాట్లాడినప్పుడు నువ్వు ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్ లో, ఆ వర్డ్స్ ఏదైతున్నాయో అవి డిలీట్ చేయాలి రికార్డులుగా. రెండోది, తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మూడోది, ఆయనను ఎన్కేస్కి వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పుణ్యాన గెలిచి ఆయనను ఎన్కేస్కి రావడం ఏందని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజు క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నావు అంటే తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపిస్తేనే ఉన్నావు. మరి ఆయన మాట్లాడిన దానికి ఆయనను మందలిస్తావా? వచ్చి ఫ్లోర్ మీద మా సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదు, మీరు వక్రీకరిస్తున్నారు అని చెప్పి ఆయన నేను కోసం కిషన్ రెడ్డి గారు చెప్పండి. ఈ రోజు తెలంగాణ సమాజం చూడాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు అంటారు మేము లేం కాబట్టి అక్కడ మేము ఆబ్జెక్ట్ చేయలేం. మీరు ఎవరు రావద్దన్నాడు?